అయితే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ కి ఎటువంటి ఆటంకం కలిగించేందుకు వైసీపీ మూకలైతే తీవ్ర ప్రయత్నాలైతే చేశాయి కానీ వెట్టుకేలకు ఫలించలేదు. వైసీపీ దౌర్జన్యాలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలింగ్ ముగిసింది. లేటెస్ట్ అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, పులివెందుల జెడ్పీటీసీ అలానే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముగిసింది. ముఖ్యంగా మనం చూస్తే పులివెందుల్లో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పులివెందుల ఉప ఎన్నిక అనేది ఎలా సాగబోతోంది, ఎవరు విజయం సాధించబోతున్నారనే దానిపైన పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే బెట్టింగ్లకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిణామాలు కనిపించాయి. కానీ ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. కొద్దిసేపటి క్రితమే 5 గంటల వరకు కూడా ఉదయం 7 నుంచి 5 గంటల వరకు సాగింది పోలింగు. ఇప్పుడు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం పులివెందుల సంబంధించి జెడ్పీటీసీ పరిధిలో చూస్తే సాయంత్రం 4 గంటలకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 74% పైగా పోలింగ్ నమోదైంది. అలానే ఒంటిమిట్ట కాస్త వెనకబడి ఉంది. పులివెందులతో పోల్చుకున్నప్పుడు దాదాపు 66% పైగా నమోదైంది. కానీ ఓవరాల్ గా 5 గంటలకు అలానే క్యూ లైన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగిస్తే భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కాబోతుంది. 80%కు పైగా పోలింగ్ నమోదయ్యేటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల పోలింగ్ ముగిసినప్పటికీ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యంలో చివరికి ఇవన్నీ లెక్కలు తేల్చేతలకే కొంత సమయం కూడా పట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాలెట్ ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నికది. సో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం ఈ యొక్క బ్యాలెట్ బాక్సులను కూడా కడపకు తరలించబోతున్నారు. కడప ఉర్దూ యూనివర్సిటీలో వీటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఎల్లుండి జరగబోతోంది. సో ఎల్లుండి ఎవరు విజయం సాధించబోతున్నారు? పులివెందుల నీదా నాదా అన్నట్లుగా సాగినటువంటి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం వైసీపీ మధ్య హోరాహోరీ పోరే నడిచిందని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ప్రజలు బయటకు వచ్చి క్యూ లైన్ లో నిలబడి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో రెండు వైపుల నుంచి అనేక రకాలైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలాంటివి సాగినప్పటికీ ఖచ్చితంగా ఓటర్లు మాత్రం తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఇవాళ ఓవరాల్ గా జరిగినటువంటి పరిణామాలు చూస్తే మాత్రం కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని ఎందుకంటే అక్కడే ఉండి బయటకు వస్తే పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని. అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూడా బయటకు తరలించినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అటు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇక ఓవరాల్ గా అడుగడుగున పరిస్థితిని పర్యవేక్షించారు డిఐజీ కోయి ప్రవీణ్. సో మొత్తానికైతే పులివెందుల్లో పరిస్థితి ఏంటి, ఒంటిమిట్టలో ఎంతవరకు పోలింగ్ నమోదైంది, ఓవరాల్ గా ఎన్నికల సంఘానికి వచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటి, ఎన్నికల సంఘం ఏ రకంగా పర్యవేక్షించింది, ఓవరాల్ గా పర్సంటేజీ సంబంధించిన వివరాలు ఏంటి అందించేందుకు మా ప్రతినిధులు కూడా సిద్ధమయ్యారు. పులివెందుల నుంచి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఒంటిమిట్ట నుంచి దినేష్ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ప్రసాద్ ఎన్నికల సంఘం నుంచి కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇక ముందుగా శ్రీనివాస్ చెప్పండి, ఏంటి మొత్తం కూడా ప్రక్రియ పూర్తి అయిపోయిందా, ఇంకా క్యూ లైన్ లో ఉన్నారా, పులివెందుల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? శ్రీహరి, ఈ రోజు జరిగిన కడప ఉమ్మడి జిల్లాలో ఒంటిమిట్ట పులివెందుల 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఓవరాల్గా తీసుకుంటే కన్నా పులివెందులో అనేది ఒక హైడ్రామా నడిచింది. చాలా అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఉన్న పులివెందుల్లో ఈరోజు ఉదయం నుండి కూడా అనేక పరిణామాల మధ్య ఎన్నిక జరిగింది. అయితే ఎన్ని పరిణామాలు జరిగినా ఒకటైతే చెప్పవచ్చు, ప్రజలు అంటే పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు ఫస్ట్ టైం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 4 దశాబ్దాల తర్వాత ఇంత స్వేచ్ఛగా ఎన్నిక జరిగింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది. ఈసీ ఆదేశాల మేరకు చాలా గట్టిగా పోలీసులు కూడా చాలా గట్టిగా వ్యవహరించారు, కరెక్ట్గా నిర్ణయించారు. మొత్తం కూడా పోలీసుల ప్రకారం తీసుకుంటే కన్నా ఈరోజు ఉదయం కొన్ని పరిణామాలు జరిగినా కూడా ఆ తర్వాత సర్దుకొని పోలీసులు కంట్రోల్లోకి తెచ్చారు. ఎక్కడ ఏ సంఘటన జరగకుండా చూశారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఎన్నిక జరిగింది. ఇప్పుడు 5 గంటలకు పర్సెంటేజ్ కూడా దాదాపు 74% దాటింది. ఇంకా కొన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇంకా ఉన్నారు. అయితే 5 కరెక్ట్గా ఈసీ ఆదేశాల మేరకు కరెక్ట్ టైం పోలీసులు కూడా పాటిస్తున్నారు. 5 గంటలకు ఒకసారి చూడొచ్చు
చూడొచ్చు మనము ఇప్పుడు పులివెందుల కాన్స్టిట్యున్సీలోని ఈ జడ్పీటీసీ పరిధిలో ఉన్న తుమ్మలపల్లిలో మనం ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ 5 గంటలు కరెక్ట్గా టైమింగ్ ప్రకారం ఇక్కడున్న పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఈ క్యూలో ఉన్నవారు మాత్రమే ఓటును వినియోగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం ఉన్న ప్లేస్ నుంచి పోలీసులు కూడా డ్యూటీలో ఉన్నారు. బయటికి అక్కడ ఎవరిని రానిలేదు. అంటే ఇదే తీరు, అంటే ఉదయం నుంచి కూడా చాలా గట్టిగా ఉన్నారు పోలీసులు కూడా. సో ఎంత జరిగిన ఉదయం నుంచి బాగా జరిగింది కాబట్టి పర్సంటేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది పులివెందులో ముఖ్యంగా. అంటే ఇంత స్థాయిలో పర్సంటేజ్ పులివెందులో పెరగడం కూడా ఫస్ట్ టైం. అంటే స్వేచ్ఛాయుత ఎన్నికల్లో అనేది గతంలో ఎప్పుడు ఏనాడు జరగలేదు. ఈ రోజు స్వేచ్ఛాయుతంగా జరిగింది. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే ఒక కడప జిల్లాలో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు పులివెందులో జరిగింది ఎన్నిక మాత్రము 4 దశాబ్దాల తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం అనేది. అయితే ఈ రోజు ఉదయం ఫస్ట్ పోలీసులు మరొక విషయం శ్రీనివాస్, మనం చూస్తున్నాం కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడ డిఐజీ కోయి ప్రవీణ్ ఆయన దగ్గరకు కూడా ఏదైతే పార్టీ కార్యాలయంకి వచ్చినప్పుడు కానీ తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా నిర్వేదంగా ఉన్నాయి. సో పులివెందల్లో జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకెందుకు ఆవేశపడ్డం అనేటువంటి ఒక మాట అయితే చూసామంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఇంకోవైపు వెబ్కాస్టింగ్ వీడియోలు బయట పెట్టాలి, ఇక్కడ బయట నుంచి వచ్చారు, ఈ రకంగా అంటే ఓటమికి కారణాలు ఎదుర్కొనేటువంటి కారణాలు వెతుక్కుంటున్నారే అనుకోవచ్చా ఈ యొక్క వ్యాఖ్యలు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే? ఇప్పుడు చివరిలో మీరు అన్నట్టు అది అంతా కరెక్ట్. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు ఉదయం జరిగిన పరిణామాలకు సంబంధించి అంటే స్వేచ్ఛాయుత ఇప్పుడు మనం ఇప్పుడే టీడీపీ రాంగోపాల్ రెడ్డికి బీటెక్ రెడ్డి ఇద్దరు కూడా మనం మాట్లాడ్డాము. టీడీపీ ఆరోపణలు అంటే అవినాష్ రెడ్డి అన్న మాటలపైన కేవలం స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికని ఇలా పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఈ ఎన్నికని ఇంత ప్రశాంతంగా పులివెందులో జరిగిన ఎన్నికని ఈ విధంగా అవినాష్ రెడ్డి అంటున్నాడంటే అది కేవలం అతని అదే స్థాయిలోనే అతను ఈ అక్రమాలు గతంలో జరిగిన మాదిరి మాదే చెల్లాలి, మా గతంలో ఎలా జరిగిందో ఎన్నిక ఆ విధంగా జరగాలి, ఆ విధంగానే లేకపోయినా అనేది మన టీడీపీ నాయకులు అడిగిన కూడా వాళ్ళ మాటల్లో మనం విన్నాము. అదే విధంగా జరగకపోవడంతో వారికి అనుకూలంగా లేకపోవడంతో మాత్రమే ఆ విధంగా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు అవినాష్ రెడ్డి అని చెప్పి టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఇక తీసుకుంటే కన్నా ఈ 5 గంటల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ 6 గ్రామ పంచాయతీలో పోలింగ్ పరిధిలో ఉన్న ఇంకా ఇప్పటికీ చాలా కౌంటింగ్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారు, ఇంకా ఓటర్లు ఉన్నారు. అయితే అక్కడ కూడా ఇప్పుడు ఉన్న ఓటర్లు మాత్రమే ఓటు వేపిస్తారు. అప్పుడు కూడా 80% దాటేటట్టున్నారు, తప్పకుండా 80% తగ్గేట్టున్నది. అయితే ఈ పర్సెంటేజ్ అనేది పులివెందుల్లో చరిత్ర అని చెప్పవచ్చు ఈ రోజు జరిగిన ఎన్నికైతే. రైట్ చూద్దాం. సో అప్డేట్ కూడా మీరు అందించండి.